రైట్ మిత్రులారా, వెల్కమ్ టు రఘు దీపాక ఆన్లైన్ క్లాసెస్ అండ్ జీనియస్ పబ్లికేషన్. సో మనకు ఇండియన్ హిస్టరీలో యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ అనేటటువంటిది మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం. అందులో ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత కంప్లీట్ చేసుకున్నాం. అలాగే వేద సాహిత్యానికి సంబంధించిన సమాచారాన్ని చూసాం. నెక్స్ట్ మనకు ఆర్యుల నాగరికత అనేటటువంటిది మనం చూడబోతున్నాము. సో ఇందులో మనం ఆర్యుల నాగరికత చూడబోయేటటువంటి ముందు ఆర్యుల నాగరికత ముందు చూడబోయేటటువంటి ముందు మనం పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈ రఘుదీపాక ఆన్లైన్ క్లాసెస్ అనేవి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఉపయోగించుకొని దాన్ని మీరు నోట్స్ లాగా రాసుకొని ప్రిపరేషన్ కావాలి. అలాగే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, అప్పుడే మనకు దాని కాంటెంట్ అనేది అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మన క్లాసెస్ ఏదైతే ఉన్నాయో లైవ్ మనము మీకు ఇప్పుడు క్లాసెస్ యూట్యూబ్లో ఏది చెప్తున్నామో ఇవన్నీ కూడా మనం ఇందులో మీకు చూపిస్తున్నటువంటి ఈ రఘుదీపాక ఆన్లైన్ క్లాసెస్ సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈ జీనియస్ పబ్లికేషన్ ఈ యొక్క బుక్ అనేటటువంటి దాంట్లో ఉంది. సో ఆ బుక్ యథాతథంగా మీకు నేను ఈ క్లాసులో అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా పరిపూర్ణంగా క్లాసెస్ వింటూ పూర్తి స్థాయిలో ఇండియన్ హిస్టరీ మీద సమగ్రమైన సంపూర్ణ అవగాహనను సమాచారాన్ని పొందాలంటే ఖచ్చితంగా మీకు అందుబాటులో ఇది మార్కెట్లో ఈ బుక్ అనేది ఉంది మిత్రులారా. సో కాబట్టి ఇక నేను చెప్పేటటువంటి దానికి పీడిఎఫ్ అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి విషయంలో భాగంగా ఇది రఘుదీపాక అనేటటువంటి పుస్తకంలోనే దొరుకుతుంది. అది మీరు ఒకసారి కొనుగోలు చేస్తే మీరు పూర్తి స్థాయిలో ఈ వీడియో క్లాసెస్కి దానికి మనకు చాలా 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 యూజ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇక మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేకుండా వీడియో క్లాస్ విన్న తర్వాత ఒకసారి ఈ బుక్ అనేటటువంటిది మీరు ఓపెన్ చేసి ఇందులో ఏ చాప్టర్కి ఆ చాప్టర్ కూడా క్లాస్ విన్నాక దీన్ని చదువుకుంటే సరిపోతుంది. సో జీనియస్ పబ్లికేషన్ అనేది మనకు మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో మీరు అనుకున్నటువంటి ప్రైస్లోనే అది దొరుకుతుంది. కాబట్టి సో దాన్ని మీరు కొంచెం దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు పూర్తిగా మార్క్స్ అనేటటువంటివి రావడానికి వీలుంటుంది. రైట్. సో మిత్రులారా, మనకు ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇండియన్ హిస్టరీలో ఎస్పెషల్లీ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో మనము 3 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ లిటరేచర్ అండ్ ప్రీ వేదిక్ ఆర్యన్ కల్చర్. సో ఇప్పుడు మనం పోస్ట్ వేదిక్ ఆర్యన్ పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. సో అదే మలివేద కాలపు యుగం, మలివేద కాలపు ఆర్యుల నాగరికత, మలివేద కాలపు ఆర్యుల నాగరికత. సో మలివేద కాలపు ఆర్యుల నాగరికత గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మలివేద కాలపు ఆర్యుల నాగరికత గురించి మాట్లాడుకునేటటువంటి క్రమంలో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీని యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ క్రీస్తు పూర్వం 1000 BC నుంచి 600 BC వరకు మధ్య వర్ధిల్లినటువంటిది ఈ యొక్క మలివేద కాలపు ఆర్యుల యొక్క నాగరికత. మరి మలివేద కాలపు ఆర్యుల నాగరికతలో ప్రధానంగా మనం ఇక్కడ చూడవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ మలివేద కాలపు ఆర్యుల నాగరికత గురించి మనకు వివరిస్తున్నటువంటి గ్రంథాలలో మనకు యజుర్వేదం, అలాగే సామవేదం, అలాగే అధర్వణ వేదం, అలాగే బ్రాహ్మణాలు, అలాగే అరణ్యకాలు, అలాగే మనకు ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకు మలివేద కాలంలో అంటే ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ సంకలనం చేయబడడం అనేది జరిగింది. సో కాబట్టి ఇవి వీటి గురించి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు పూర్తిగా ఇవి వివరించడం అనేది జరుగుతుంది. వీటితో పాటు ఇక్కడ మనకు బ్రాహ్మణాలలో శతపథ బ్రాహ్మణం, అలాగే మనకు ఐతరేయ బ్రాహ్మణం,
శతపథ బ్రాహ్మణం మరియు ఐతరేయ బ్రాహ్మణం అనేటటువంటివి ఈ యొక్క మలివేద కాలపు ఆర్యుల నాగరికతకు సంబంధించిన సమాచారాన్ని మనకు వివరిస్తున్నటువంటి ఈ యొక్క వేద సాహిత్యపరమైనటువంటి ఆధారాలుగా మనం వీటిని చెప్తాము. మరి దీని ప్రకారంగా చూస్తే ఈ యొక్క మలివేద కాలపు ఆర్యుల నాగరికత వచ్చేసరికి పూర్తిగా ఆర్యులు అనేటటువంటి వారు ఇక్కడ పూర్తిగా ఈ యొక్క సప్త సింధు ప్రాంతం నుంచి వీళ్ళు గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలోకి వచ్చి స్థిరపడడం అనేది జరిగింది. సప్త సింధు ప్రాంతం నుంచి గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలోకి వచ్చి వీళ్ళు స్థిరపడి జీవనాన్ని కొనసాగించారు. అయితే ఇక్కడ తొలివేద కాలం నాటికి వచ్చేసరికి చూస్తే తొలివేద కాలం నాటికి ఆర్యులు అనేవాళ్ళు ఒక తెగ తర్వాత మరొక తెగ అనేటటువంటి వారు వచ్చి స్థిరపడ్డారు. కానీ మలివేద కాలంకి వచ్చేసరికి ఈ సప్త సింధు ప్రాంతం నుంచి గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలోకి ఈ యొక్క ఆర్యులు అనేటటువంటి వారు ఒక్కొక్క తెగ కాకుండా కొన్ని తెగల సముదాయంగా ఈ గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలోకి వచ్చి స్థిరపడడం అనేది జరిగింది. ఇలా స్థిరపడిన తెగల సముదాయాన్ని ఏమని పిలిచారయ్యా అంటే జన అని పిలవడం జరిగింది. ఇలా స్థిరపడిన తెగల సముదాయాన్ని జన అని పిలవడం జరిగింది. ఈ జన అనేది సంస్కృతం భాషా పదానికి చెందింది. సంస్కృతం భాషకు సంబంధించిన పదం జన. జన అంటే కొన్ని తెగల సముదాయం. ఈ కొన్ని తెగల సముదాయం ఒక చోట స్థిరపడి నివసించేటటువంటి ఆ ప్రాంతమే కాలక్రమంలో ఈ యొక్క జనపదంగా మారడం జరిగింది. జనపదంగా ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి మిత్రులారా. అంటే జనపదం లేదా రాష్ట్రం లేదా రాజ్యం అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఆవిర్భవించిన కాలం లేదా యుగం ఏమిటంటే ఈ యొక్క మలివేద కాలంలో జరిగింది. మరి వీళ్ళు పూర్తి స్థాయిలో ఈ సప్తసింధు ప్రాంతం నుంచి గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డారన్నాను తెగల సముదాయంగా. మొట్టమొదటగా ఎక్కడ స్థిరపడ్డారంటే కోసల ప్రాంతంలోకి చేరుకోవడం జరిగింది. ఎక్కడయ్యా అంటే కోసల. అంటే మలివేద కాలం నాటికి మనకు ఈ జనపదాలు అనేటటువంటివి కోసలతో పాటు మగధతో పాటు అలాగే కురుతో పాటు మగధ కురు అలాగే కోసల అలాగే పాంచాల అలాగే వైదేహ అనేటటువంటివి ఇవి ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఇలా కొన్ని తెగల సముదాయం నివసించే ప్రాంతం జనపదం అన్నాం కదా. అటువంటి జనపదాలు కోసల, మగధ, కురు, పాంచాల, వైదేహ అనేటటువంటి ఈ జనపదాలు లేదా రాజ్యాలు అనేటటువంటివి మలివేద కాలంలో ప్రారంభానికి ముందు ఏర్పాటు కావడం అనేది జరిగింది. అందులో ఏర్పాటైన ఈ జనపదాలలో మొట్టమొదటగా ఈ యొక్క ఆర్యులు అనేవాళ్ళు అంతకుముందు వాళ్ళు నివసించిన సప్తసింధు ప్రాంతం నుంచి గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలోకి వచ్చి స్థిరపడి వారు తమ యొక్క జీవనాన్ని కొనసాగించడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీన్ని మనము ఆర్యవర్తం అని చెప్పేసి పిలుస్తాం. ఏ ప్రాంతం అంటే ఆర్యవర్తం అనేది పిలుస్తాం. మరి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా అంటే ముఖ్యంగా మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం అలాగే మనకు ముఖ్యంగా మలివేద సాహిత్యం అనేటటువంటిది పూర్తి స్థాయిలో భారతదేశాన్ని మొత్తము కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. దాని ప్రకారం చూస్తే మనకు క్లియర్గా ఈ సమాచారం అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ శతపథ బ్రాహ్మణం అనేటటువంటిది అలాగే ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణం అనేటటువంటిది శతపథ బ్రాహ్మణం అలాగే ఐతరేయ బ్రాహ్మణం అలాగే మనకు ఇక్కడ మలివేద సాహిత్యం అనేటటువంటివి ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే శతపథ బ్రాహ్మణం అనేటటువంటిది వైదేహ అనేటటువంటి ఈ యొక్క ఆర్యతెగకు సంబంధించినటువంటి నాయకుడు పూర్తి స్థాయిలో తూర్పు ఉత్తర భారతదేశం వైపు ఈ యొక్క వలసగా సింధు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లుగా పూర్తి స్థాయిలో శతపథ బ్రాహ్మణం అనేది తెలియజేసింది. మరి ఐతరేయ బ్రాహ్మణం అనేటటువంటిది ఆర్యులు సప్తసింధు నుంచి గంగా యమున అనేటటువంటి ఈ యొక్క ఉత్తర భారతదేశ
ఆ ప్రాంతంలో వీరు వలసగా వచ్చి స్థిరపడి ఒక నాగరికతను ఏర్పాటు చేసుకున్నారనే విషయాన్ని ఐతరేయ బ్రాహ్మణం చెప్పింది. దానితో పాటు ఐతరేయ బ్రాహ్మణం భారతదేశాన్ని తూర్పు, అలాగే పశ్చిమం, అలాగే ఉత్తరం, అలాగే మిడిల్, అలాగే దక్షిణం అంటే భారతదేశాన్ని 5 భాగాలుగా ఐతరేయ బ్రాహ్మణం విభజించింది. అందులో తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం అనేటటువంటి 5 భాగాలుగా విభజించింది. 5 భాగాల్లో ఈ తొలివేద కాలం నాటి ఆర్యులు ఈ యొక్క సప్త సింధు ప్రాంతం నుంచి అనగా ఈ ఉత్తరానికి మరియు ఈ పశ్చిమానికి, ఉత్తరానికి మరియు పశ్చిమానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క నార్త్ వెస్ట్ ఏదైతే ఉందో వాయువ్య ప్రాంతంలో ఉన్న ఆర్యులు అనేటటువంటి వారు క్రీస్తుపూర్వం 1000 నాటికి వలసగా వచ్చి ఈ యొక్క పూర్తిగా ఉత్తర భారతదేశంలో, అది గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలో వలసగా వచ్చి స్థిరపడి ఒక నాగరికతను ఏర్పాటు చేసుకున్నారని ఐతరేయ బ్రాహ్మణం చెప్తుంది. మరి మలివేద సాహిత్యం టోటల్గా మనకు పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ వివరించినటువంటిది ఏమిటయ్యా అంటే, ఇక్కడ భారతదేశాన్ని టోటల్గా ఇది 3 భాగాలుగా, భారతదేశాన్ని ఇది టోటల్గా మొత్తము 3 భాగాలుగా విభజించడం అనేటటువంటిది జరిగింది. ఇందులో మనకు పూర్తి స్థాయిలో మనకు క్లియర్గా చూసుకోవాలంటే ఇందులో మనకు అత్యంత ముఖ్యమైనది దక్షిణాపథం, అలాగే మధ్యవర్తం, దక్షిణాపథం, మధ్యవర్తం, అలాగే మనకు ఇక్కడ ఉత్తరాపథం లేదా ఆర్యవర్తం లేదా ఉత్తరాపథం, దక్షిణాపథం, మధ్యవర్తం లేదా మధ్యం దేవం, అలాగా మధ్యవర్తం లేదా మధ్యదేవం, దక్షిణాపథం, అలాగే ఉత్తరాపథం లేదా ఈ యొక్క ఆర్యపథంగా ఈ 3 భాగాలుగా మలివేద సాహిత్యం విభజించింది. అందులో భాగంగానే వీళ్ళు సప్తసింధు ప్రాంతం నుంచి ఈ యొక్క ఉత్తరాపథం లేదా ఆర్యవర్తానికి వీళ్ళు ఆర్యులు అనేవాళ్ళు క్రీస్తుపూర్వం 1000 నాటికి వలసగా వచ్చి ఈ యొక్క స్థిరపడి నాగరికతను ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి మనకు మలివేద సాహిత్యం పేర్కొనడం అనేది జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళు మరి ఈ ఆధారాల ప్రకారంగా చూస్తే ఈ యొక్క ఆర్యులు మలివేద కాలంకి వచ్చేసరికి ఆల్రెడీ అప్పటికే ఏర్పడిన మగధ, కోసల, కురు, పాంచాల, అలాగే మనకు వైదేహ అనేటటువంటి రాజ్యాలలో కోసల అనేటటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ కోసల జనపదానికి వచ్చి వీళ్ళు మొట్టమొదటగా అక్కడ ప్రవేశించారు. అక్కడ మొట్టమొదటగా స్థిరపడడం అనేది జరిగింది. దానితో పాటు అక్కడ బాగల్ నగర్, హర్యానాలో బాగల్ నగర్, రాజస్థాన్లో దదేరి, అలాగే జమ్మూ కాశ్మీర్లో మాండా వంటి ప్రాంతాలలో వారు విశిష్టమైనటువంటి మొట్టమొదట మలవేద కాలపు నాగరికతను ఈ 3 ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్నారు. బాగల్ నగర్, దదేరి, మాండా ప్రాంతాల్లో వారు ఒక విశిష్టమైనటువంటి మొట్టమొదట అక్కడ నాగరికతను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కోసల జనపదానికి సంబంధించిన ఈ 3 ప్రాంతాలలో మలివేద కాలం నాటికి అంటే క్రీస్తుపూర్వం 1000 నాటికి ఆర్యులు ఒక విశిష్టమైన నాగరికతను ఏర్పాటు చేసుకునే వారు తమ జీవనాన్ని కొనసాగించడం అనేది జరిగింది. మరి ఇలా ఉత్తర భారతదేశంలో ప్రారంభమైన ఓవరాల్ ఈ ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశం వైపుకు విస్తరించిన వారు ఎవరయ్యా అంటే వైదేహుడు అని చెప్పాలి. మరి ఈ ఆర్యుల యొక్క సంస్కృతిని ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చి వ్యాపించింది ఎవరయ్యా అంటే అగస్త్యుడు. ఆర్యుల సంస్కృతిని ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చి వ్యాప్తి చేసిన వారు ఎవరంటే అగస్త్యుడు. ఈ అగస్త్యుడి యొక్క భార్య పేరే లోపాముద్ర. ఈ అగస్త్యుడు రచించిన గ్రంథాన్ని మనము అగత్యయం అంటాము. ఈ అగస్త్యుడిని మనము ఈ యొక్క ఆంధ్రుల వాస్కోడా గామాగా చెబుతాము, ఆపస్తంభగా చెబుతాము. ఆంధ్రుల వాస్కోడా గామాగా ప్రాచీన మనువుగా ఈ యొక్క అగస్త్యుని మనం చెప్పడం జరుగుతుంది. అదే ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశం వైపుకు తీసుకెళ్ళి వ్యాప్తి చేసినటువంటి వారిగా మనం ఎవరిని చెప్తామంటే ఈ యొక్క వైదేహుణ్ణి చెప్తాము. మరి టోటల్గా ఈ మలివేద కాలం నాటికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో తొలివేద కాలంలో ప్రాముఖ్యాన్ని కోల్పోయిన
గంగా నది పూర్తి ప్రాధాన్యతను సంతరించుకోవడం అనేది జరిగింది. మరి మలివేద కాలంకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో తొలివేద కాలంలో బాగా ప్రాముఖ్యత పొందిన సరస్వతి నది తన ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఆల్రెడీ తొలివేద కాలంకి వచ్చేసరికి హిమాలయ పర్వతాలు, అక్కడ ఉన్న ముజావంతు, శిలామణి, ఆర్జిక వంటి పర్వత శ్రేణులతో పాటు అదనంగా తొలివేద కాలంలో తెలవనటువంటి వింధ్యా పర్వతాల గురించి, సాత్పురా, ఆరావళి పర్వతాలతో పాటు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో మలివేద కాలపు ఆర్యులు క్రీస్తుపూర్వం 1000 BC నాటికి పూర్తిగా తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనము గమనించవచ్చును మిత్రులారా. ఇది మనకు ఇంట్రడక్షన్. మరి ఇక్కడ టోటల్గా మలివేద కాలం నాటికి ముఖ్యంగా పరిస్థితులు చూస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో సామాజిక పరిస్థితులకు సంబంధించిన అంశాలు ఏమిటి అనేటటువంటిది ఒకసారి చూస్తే మలివేద కాలం నాటి ఆర్యుల సామాజిక వ్యవస్థ లక్షణంలో ఇక్కడ పూర్తి స్థాయిలో పితృస్వామిక వ్యవస్థ అనేటటువంటిది కొనసాగింది. తొలివేద కాలం నాటి ఈ ఆర్యుల సమాజంలో ఎలాగ పితృస్వామిక వ్యవస్థ కొనసాగిందో మలివేద కాలం నాటి ఆర్యుల కాలంలో కూడా అదే పితృస్వామిక వ్యవస్థ అనేది కొనసాగింది. అంటే ఎట్ ద సేమ్ టైం కుటుంబంలో తండ్రికి గౌరవించేవారు, అతని ఆజ్ఞలు పాటించేవారు. సమాజంలో ఎట్ ద సేమ్ టైం పురుషుడికి కూడా అదే ప్రాధాన్యత కల్పించడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా కుటుంబానికి పెద్ద అయినటువంటి ఆ తండ్రిని కులపతి, గృహపతి లేదా గహపతి అని చెప్పేసి సంబోధించడం జరిగేది. అతని యొక్క ఆదేశాల ప్రకారం కుటుంబ సభ్యులు నడుచుకోవడం అనేది జరిగేది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది. ఏమిటా మరో ముఖ్యమైనటువంటి విషయం అంటే ఇక్కడికి వచ్చేసరికి కుల వ్యవస్థ అలాగే వర్ణ వ్యవస్థ అనేటటువంటివి పూర్తి ప్రాచుర్యంలో ఉండడం జరిగింది. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అనేటటువంటి ఏర్పడి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఎప్పుడైతే ఈ యొక్క వర్ణ వ్యవస్థ ప్రారంభమైందో పూర్తి స్థాయిలో సమాజంలో ఈ యొక్క పురుషుడితో పాటు ఆ తొలివేద కాలంలో స్త్రీ ప్రాధాన్యత అనేది తక్కువగా ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువగా ఉండేది తొలివేద కాలంలో. ఇక్కడ తక్కువ ప్రాధాన్యత చేరుకుంది. అంటే స్త్రీ యొక్క ప్రాధాన్యత అనేది పూర్తిగా దిగజారిపోయింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చును. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ వర్ణ వ్యవస్థ ఆల్రెడీ చెప్పాను. ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తంలో ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ గురించి చెప్పడం జరిగిందని. ఈ యొక్క వర్ణం ఆధారంగా, మనుషుల యొక్క వర్ణం ఆధారంగా వాళ్ళు 4 రకాలు విభజించారని చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 వర్ణాలు. ఇందులో బ్రాహ్మణులు యజ్ఞయాగాలు, హోమాలు చేసేవారు, వేదాలు వల్లించేవారు, శిష్యుల చేత చెప్పించేవారు. క్షత్రియులు రాజ్య పరిపాలన, రాజ్య విస్తరణ గావించేటటువంటి వారు. అలాగే మనకు ఇక్కడ వైశ్యులు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ వైశ్యులు అనేవాళ్ళు ఈ యొక్క వ్యవసాయం, వ్యాపారం, పశుపోషణ చేస్తూ పై 2 వర్ణాల వారికి సేవలు అందించేటటువంటి వారు. అలాగే ఇక్కడ శూద్రులు అనేటటువంటి వారు పై 3 వర్ణాల వారికి సేవ చేస్తూ ఈ యొక్క జీవనాన్ని గడిపేటటువంటి ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేటటువంటిది బాగా ప్రబలిపోయింది. దానివల్ల వర్ణ వ్యవస్థలో అగ్రవర్ణంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎంత ఉన్నత స్థానాన్ని పొందారో ఈ వర్ణ వ్యవస్థలో దిగువ వర్ణం ఉన్నటువంటి శూద్రులు కూడా అదే తక్కువ స్థాయి ప్రాధాన్యతను పొందడం అనేటటువంటిది ఇక్కడ జరిగింది. అదే శూద్రులతో పాటు అదే తక్కువ స్థాయిని సమాజంలో పొందినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ యొక్క స్త్రీలు అని చెప్పాలి. అందుకనే ఈ యొక్క స్త్రీలకు కానీ అలాగే ఈ వర్ణ వ్యవస్థలో ఉన్న శూద్రులకు కానీ ఉపనయన సంస్కారానికి వీరికి అర్హతను కల్పించలేదు పూర్తి స్థాయిలో. అందుకని వీరు సమాజంలో ఏకజులుగా పిలువబడ్డారు. ఏకజులుగా ఎవరు పిలువబడ్డారు? స్త్రీలు మరియు ఈ శూద్రులు. ఏకజులు అంటే ఒకేసారి జన్మించిన వారు అని అర్థం, లేదా నీచమైన జన్మ కలిగినటువంటి వారి అర్థం. అంటే ఉపనయన సంస్కారానికి అర్హత లేనటువంటి వారు పిలువబడినటువంటి పేరు ఇది. అలాగే ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏంటిదా మరో ముఖ్యమైనటువంటి విషయం అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ యొక్క ఉపనయన సంస్కారానికి అర్హత పొందిన
బ్రాహ్మణులు, అలాగే క్షత్రియులు, అలాగే వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ద్విజులుగా పిలువబడ్డారు. అంటే ఉత్తమమైన జన్మ కలిగిన వారు, 2 సార్లు జన్మించిన వారు అని చెప్పేసి వీళ్ళు పిలువబడ్డారు. అలా ఈ స్త్రీలు మలివేద కాలంకి వచ్చేసరికి ఈ వర్ణ వ్యవస్థ ప్రాబల్యంలో ఉండేసరికి పూర్తి స్థాయిలో సమాజం వృత్తుల వారీగా విభజన చెందేసరికి ఈ స్త్రీలు తమ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు అన్ని రంగాలలో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టే ఇక్కడ బాల్య వివాహాలు అందుబాటులో ఉన్నాయి, వరకట్నం, కన్యాశుల్కం అనేటటువంటివి అందుబాటులో ఉన్నాయి. వరకట్నం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం, అలాగే సతీ సహగమనం అనేటటువంటివి ఇవన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి మలివేద కాలంలో. ఇవన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి మలివేద కాలంలో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ మలివేద కాలంలో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా బహుభార్యత్వం, బహుభర్తత్వం అనేటటువంటి ఉన్నాయి. అలాగే ఈ యొక్క నియోగి అనేటటువంటి వింత ఆచారం కూడా ఉంది. నియోగి అంటే ఒక స్త్రీ తన భర్త చనిపోతే తన భర్త సోదరుడితో, అంటే ఒక స్త్రీ తను సంతానం పొందకుండా ఉన్నప్పుడు ఆ సమయంలోనే తన భర్త చనిపోతే తన యొక్క భర్త సోదరుడు అంటే తన మరిదితో ఆమె ఈ యొక్క ఆమె కలిసి ఇంటిమేట్ అయి సంతానాన్ని పొందేటటువంటి ఈ యొక్క ఆచారం ఏదైతే ఉందో ఆ ఆచారాన్ని ఏమంటామంటే ఈ నియోగి అనేటటువంటి ఆచారం అంటాం. ఇది యాక్చువల్గా ప్రారంభమైంది తొలివేద కాలంలో, కానీ ఎక్కువగా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది ఎప్పుడంటే మలివేద కాలంలో వ్యాప్తిలోకి వచ్చింది. అలాగే వివాహాల్లో కూడా వర్ణ వ్యవస్థ ప్రారంభమయ్యేసరికి ఇక్కడ వర్ణాంతర వివాహాలు అనేటటువంటివి చోటు చేసుకున్నాయి. వర్ణాంతర వివాహాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి అనులోమ వివాహం, రెండోది ప్రతిలోమ వివాహం. అనులోమ వివాహం, ప్రతిలోమ వివాహం. సో అనులోమ వివాహం అంటే ఏంది, ప్రతిలోమ వివాహం అంటే ఏంది? సో అనులోమ వివాహం అంటే ఎక్కువ వర్ణానికి చెందిన పురుషుడు తక్కువ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే అది అనులోమ వివాహం అవుతుంది. ప్రతిలోమ వివాహం అంటే తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం అంటాము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక బ్రాహ్మణ వర్ణానికి చెందిన పురుషుడు శూద్ర వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే అది అనులోమ వివాహం. అదే శూద్ర వర్ణానికి చెందిన పురుషుడు బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం. ఈ 2 వివాహాల్లో ఆనాటి సమాజంలో ప్రతిలోమ వివాహాన్ని అందరూ వ్యతిరేకించడం జరిగింది. పూర్తి స్థాయిలో దానికి చట్టబద్ధత లేదు, అందరూ అంగీకరించింది అనులోమ వివాహం. అనులోమ వివాహం. సో అనులోమ వివాహం చేసుకున్న దంపతులు కలిగిన సంతానం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిషాదులుగా పిలువబడితే, ప్రతిలోమ వివాహం చేసుకున్న సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చండాలురుగా పేరుగాంచారు. వాళ్ళు చండాలులుగా పిలువబడడం అనేటటువంటిది జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఈ నిషాదులు, చండారులు ఎవరైతే పిలువబడ్డారో సమాజంలో వీరి యొక్క సంతానమే సమాజంలో అంత్యవాసయాన్ అనే పేరుతో పిలువబడడం జరిగింది. సో అనులోమ వివాహాన్ని చేసుకున్న దంపతులు కలిగిన సంతానం నిషాదులుగా పిలువబడ్డారు. ప్రతిలోమ వివాహం చేసుకున్న సంతానం చండాలురుగా పిలువబడ్డారు. మరి ఈ నిషాదులుగా పిలువబడిన చండాలులుగా పిలువబడినటువంటి వీరి యొక్క సంతానం, వీరిరువురి యొక్క సంతానం ఆనాటి సమాజంలో ఏ పేరుతో పిలువబడ్డారంటే అంత్యవ్యాసయాన్ అనేటటువంటి పేరుతో పిలువబడడం అనేటటువంటిది జరిగిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. మరి దీనితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క మలివేద కాలంలోనే ముఖ్యంగా అష్ట వివాహాలు అనేటటువంటివి కూడా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అష్ట వివాహాలు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అంటే మొత్తం టోటల్గా 8 రకాల వివాహాలు అనేటటువంటివి ప్రాచుర్యంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. మరి 8 రకాల వివాహాల్లో చూస్తే ఇక్కడ బ్రహ్మ వివాహం, అలాగే దైవ వివాహం, 3 హర్ష వివాహం, అలాగే 4వది ప్రజాపత్య వివాహం,
అలాగే గాంధర్వ వివాహం, అలాగే అసుర వివాహం, అలాగే రాక్షస వివాహం, అలాగే ఇక్కడ మనకు పైశాచిక వివాహం. సో మొత్తం టోటల్గా 8 రకాల వివాహాలు మలివేద కాలం నాటి సమాజంలో ప్రాచుర్యంలో ఉండడం అనేది జరిగింది. అందులో ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మనకు బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపత్య వివాహం, గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, అలాగే పైశాచిక వివాహం అని 8 రకాల వివాహాలు మలివేద కాలం నాటి సమాజంలో ప్రాచుర్యంలో ఉండడం అనేది జరిగింది. మరి ఇందులో బ్రహ్మ వివాహం అంటే ఏమిటంటే ఇరు వర్గాలకు మధ్య, అంటే ఇరు వర్గాలు కలిసి పెళ్లి, అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఈ యొక్క లేదా వధువు వరుడు తరపున ఇద్దరు తల్లిదండ్రుల లేదా వధువు వరుడుల యొక్క పెద్దలు ఇరు వర్గాల వైపు కుదిరించి జరిపేటటువంటి అంగీకారంతో, పెద్దల అంగీకారంతో జరిపే పెళ్ళి, పెద్దల అంగీకారంతో జరిగే పెళ్ళి బ్రహ్మ వివాహంగా చెప్పడం అనేది జరిగింది. మరి దైవ వివాహం అంటే సత్ప్రవర్తన కలిగిన ఒక బ్రాహ్మణ యువకుడికి యజ్ఞ యాగాదులు నిర్వహించినప్పుడు లేదా క్రతువులు సంస్కారాలు నిర్వహించినప్పుడు దక్షిణగా తన యొక్క ఇంటి కుమార్తెను అతనికి దానంగా ఇవ్వడం. ఈ యొక్క దైవ వివాహం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వర్తించేదిగా ఆనాటి కాలంలో చలామణిలో ఉండడం జరిగింది. హర్ష వివాహం అంటే ఈ ఒక వరుడు ఈ యొక్క తన కాబోయే తన పిల్లనిచ్చే మామకి ఎద్దును గాను ఆవును గాను బహుకరించి వివాహం చేసుకుంటే అది హర్ష వివాహం అంటాము. ప్రజాపత్య వివాహం అంటే ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని ప్రజాపత్య వివాహం అంటారు, ఎటువంటి కట్నం లేకుండా చేసుకుంటే. గాంధర్వ వివాహం అంటే ఇది ప్రేమ వివాహము, అంటే పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుంటే అది ప్రేమ వివాహము. ఇది కేవలం క్షత్రియులకు మాత్రమే వర్తించేటటువంటి వివాహంగా దీన్ని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ అసుర వివాహం అంటే ఈ యొక్క మనకు పెళ్లి చేసుకునేటటువంటి, అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కన్యాశుల్కం చెల్లించి పెళ్లి చేసుకుంటే అది అసుర వివాహము. దీనిని మను అనేటటువంటి ఋషి లేదా ముని దీని అత్యంత అవినీతికరమైనటువంటి ఈ యొక్క వివాహంగా దీన్ని పేర్కొన్నాడు, అసుర వివాహం. ఇది కేవలం వైశ్యులకు మాత్రమే వర్తించేటటువంటి వివాహము. ఇక్కడ రాక్షస వివాహం అంటాము. ఈ రాక్షస వివాహం అనేది పూర్తిగా ఇక్కడ అమ్మాయిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవడం, అంటే అమ్మాయి అంగీకారం ఉంటుంది కానీ అమ్మాయి తల్లిదండ్రుల అంగీకారం ఉండదు. అంటే అమ్మాయి ఒక వధువు యొక్క తల్లిదండ్రుల అంగీకారం అనుమతి లేకుండా వారి యొక్క కూతురుని ఆమె అంగీకారంతో ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆ వివాహాన్ని రాక్షస వివాహం అంటాము. ఇది కూడా కేవలం క్షత్రియులకు మాత్రమే వర్తించేటటువంటి వివాహం. దీని తర్వాత మనకు పైశాచిక వివాహము. ఈ యొక్క పైశాచిక వివాహం అంటే నిద్రిస్తున్నటువంటి కన్యను కానీ, మానసిక స్థితి సరిగా లేనటువంటి స్త్రీని లేదా కన్యను కానీ వెళ్ళి పెళ్లి చేసుకోవడము, దాన్ని పైశాచిక వివాహం అంటాం. ఇది 8 వివాహాల్లో అత్యంత దారుణమైనటువంటి అమానుషకరమైనటువంటి నీచమైనటువంటి వివాహంగా దీన్ని బ్రాహ్మణ పండితులు చెప్పడం జరిగింది. ఇది కేవలము శూద్రులకు మాత్రమే ఉపయోగపడే యొక్క వివాహంగా వారు చెప్పడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా బ్రహ్మ వివాహం, దైవ వివాహం, అలాగే ఆ యొక్క గాంధర్వ వివాహం కానీ ప్రజాపత్య హర్ష వివాహాలు ఇవన్నీ కూడా చలామణిలో ఉన్నాయి, అంగీకరించారు. కానీ ఈ యొక్క అసుర వివాహాన్ని కానీ అలాగే పైశాచిక వివాహాలను కానీ ఆనాటి సమాజంలో అంగీకరించలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క వర్ణాంతర వివాహాలు, అష్టవివాహాలు జరిగాయి ఇక్కడ చూశాము. అయితే ఈ వర్ణాంతర వివాహాలు జరిగినప్పుడు ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖ్యంగా 4 వర్గాల వారు ఈ వర్ణాంతర వివాహాల వల్ల 4 వర్గాల వారు ఈ వర్ణాంతర వివాహాల వల్ల ఆనాటి సమాజంలో 4 రకాల పేర్లతో పిలువబడడం అనేది జరిగింది. మరి ఏంటిది ఆ 4 రకాల పేర్లు అనేది ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి ఇక్కడ చూడండి. బ్రాహ్మణుడు వర్సెస్ శూద్ర, అలాగే ఇక్కడ వైశ్యుడు వర్సెస్ క్షత్రియ, అలాగే క్షత్రియ వర్సెస్ బ్రాహ్మణ, అలాగే ఇక్కడ శూద్ర వర్సెస్
బ్రాహ్మణ అనేది ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, వర్ణాంతర వివాహాల్లో ఒక బ్రాహ్మణ పురుషుడు శూద్ర స్త్రీని వివాహం చేసుకుంటే వీరికి కలిగిన సంతానము నిషాదులుగా పిలువబడట. అదే శూద్ర వర్ణానికి చెందిన పురుషుడు బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే వీళ్ళు చండాలురుగా పిలువబడ్డారు. అలాగే ఒక వైశ్య వర్ణానికి చెందిన పురుషుడు ఒక క్షత్రియ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే వీళ్ళు మగధులుగా పిలువబడ్డారు. అదే ముఖ్యంగా ఒక క్షత్రియ వర్ణానికి చెందినటువంటి పురుషుడు బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే వీళ్ళు సూతులుగా పిలువబడ్డారు. సో ఒక బ్రాహ్మణ వర్ణానికి చెందిన పురుషుడు శూద్ర వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే నిషాదులు, వైశ్య వర్ణానికి చెందిన పురుషుడు క్షత్రియ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే మగధులు, క్షత్రియ వర్ణానికి చెందిన పురుషుడు బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళు సూతులుగా పిలువబడ్డారు. శూద్ర వర్ణానికి చెందిన పురుషుడు బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే వీళ్ళు చండాలులుగా పిలువబడ్డారు. ఇందులో అత్యంత నీచులుగా నిషాదులు, చండారులు ఉన్నారు. నిషాదుల కంటే తక్కువ స్థానాన్ని కలిగిన వాళ్ళు ఆనాటి సమాజంలో అంటరాని వాళ్ళుగా, అమానుషకరమైన వాళ్ళు, నీచమైన వాళ్ళుగా ఈ యొక్క పేరుగాంచి అవమానకరమైన జీవనాన్ని గడిపిన వాళ్ళు ఎవరంటే ఈ యొక్క చండారులుగా చెప్పవచ్చును. ఈ నిషాదులకు చండారులకు కలిగిన సంతానమే ఆనాటి సమాజంలో అంత్యవ్యాసాయన్ అనేటటువంటి పేరుతో వీరు యొక్క పిలువబడడం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. అంతేకాదు ముఖ్యంగా ఈ మలివేద కాలం నాటి సమాజంలో సేమ్ తొలివేద కాలం నాటి ప్రజల యొక్క వినోదాలే ఉన్నాయి. అదే రథ పందాలు, గుర్రపు స్వారీ, చదరంగం, నృత్యం, సంగీతం, అదే సంగీత పరికరాలు వేణువు, వీణ, మధ్యల, నగార అనేటటువంటివి యథావిధిగా వీరు కొనసాగించడం జరిగింది. అదే ముఖ్యంగా అదే అదివస, అదే నీవీలు అనేటటువంటివి అదే యథావిధిగా అదే వస్త్రధారణ, వేషధారణ కలిగి ఉన్నారు. ఎంత సేమ్ తొలివేద కాలంలో ఏవైతే ఉన్నాయో మలివేద కాలంలో కొన్ని యథావిధిగా అవి ఏం చదువుకున్నామో అవి కూడా ఇక్కడ వర్తించడం అనేది జరుగుతుంది. అవి కాకుండా మిగిలిన చోటు చేసుకున్న పరిణామాల్ని మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అలాగే దీంతోపాటు ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాల్లో మలివేద కాలంలో 4 ఆశ్రమ ధర్మాలు అనేటటువంటివి చోటు చేసుకున్నాయి అని చెప్పి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని ఆల్రెడీ మీకు చెప్పాను. 4 ఆశ్రమ ధర్మాలు 0 to 25 years, 25 to 50 years, 50 to 75 years, 75 to 100 years అని చెప్పేసి విద్యార్థి దశ, వివాహానంతర దశ, పర్యటన దశ, సన్యాసం లేదా మోక్షాన్ని పొందే దశ, కైవల్య దశ అని చెప్పేసి 4 దశలను 4 ఆశ్రమాలుగా మనకు జబలా ఉపనిషత్ వివరించిందని మన ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అదే 3 ఆశ్రమ ధర్మాలు పైన ఉన్న 3 ఆశ్రమ ధర్మాల గురించి వివరించిన ఉపనిషత్ అంటే చాందోగ్య ఉపనిషత్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ 4 ఆశ్రమ ధర్మాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ మలివేద కాలం నాటి ఈ యొక్క ఆర్యుల నాగరికతకు సంబంధించిన సమాజంలోనే. అలాగే ప్రతి వ్యక్తి గృహస్థుడిగా జీవితాన్ని కొనసాగిస్తూ 4 నియమాలు పాటించాలని చెప్పేసి ఆ 4 నియమాల గురించి చెప్పే పురుషార్థాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ మలివేద కాలం నాటి సమాజంలోనే. మరి ఏంటి ఆ 4 పురుషార్థాలంటే ధర్మం, అర్థం, కామం, అలాగే మోక్షం. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మబద్ధంగా నీతి నిజాయితీగా మనం జీవనాన్ని కొనసాగించాలి. అలాగే ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించాలి. అర్థం అంటే ధర్మబద్ధంగా కోరికలను తీర్చుకోవాలి, నెరవేర్చుకోవాలి. అది కామం అంటే ఇక పై 3 ధర్మబద్ధంగా నియమిస్తే తప్పనిసరిగా వారికి మోక్ష సిద్ధి అనేటటువంటిది లభిస్తుందనేటటువంటి ఆ విషయాన్ని మనకు ఇక్కడ క్లియర్గా ఈ యొక్క మోక్షం అనేటటువంటి పురుషార్థం ద్వారా కలుగుతుంది. అలా ప్రతి ఒక్కరు కూడా ధర్మార్థ కామ మోక్షములను కలిగి ఉండాలి. గృహస్థుడుగా ఉంటవి ధర్మబద్ధంగా నెరవేర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకు పూర్తి స్థాయిలో ఈ ధర్మార్థ కామ మోక్షములు మలివేద కాలంలో పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలో ఉండడం అనేది జరిగింది. అలాగే మహాయజ్ఞాలని చెప్పేసి కూడా ఈ మలివేద కాలం నాటి సమాజంలో పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలో చోటు చేసుకోవడం జరిగింది, ప్రాచుర్యంలోకి రావడం జరిగింది మహాయజ్ఞాలు. అందులో మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది పూర్తి స్థాయిలో బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, అలాగే
అత్యంత ముఖ్యమైనటువంటి పురుష యజ్ఞం అనేటటువంటి ఈ యొక్క 5 మహాయజ్ఞాలు అనేటటువంటివి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. బ్రహ్మయజ్ఞం, అలాగే దైవయజ్ఞం, అలాగే మనకు భూతయజ్ఞం, పితృయజ్ఞం, అలాగే పురుష యజ్ఞం అనేటటువంటి 5 యజ్ఞాలు మహాయజ్ఞాలుగా మలివేద కాలం నాటి సమాజంలో ఇవి కూడా ఎక్కువ స్థాయిలో ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మలివేద కాలం నాటి సమాజంలో ముఖ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు అన్నప్పుడు ఇవన్నీ మీకు గుర్తు రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అత్యంత కీలకమైనది మరొక ముఖ్యమైనటువంటి విషయం డిస్కస్ చేసుకోవాలి. ఏమిటయ్యా అంటే మలివేద కాలం నాటి ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు. మరి మలివేద కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు ఏమిటి అంటే ఇక్కడ ఒక తెగనాయకుడుగా పిలువబడిన తొలివేద కాలంలో తెగనాయకుడుగా పిలువబడిన రాజన్ లేదా రాజు మలివేద కాలం నాటికి వచ్చేసరికి రాజు లేదా చక్రవర్తిగా పిలువబడ్డాడు. మొట్టమొదటిసారిగా ఇక్కడ రాష్ట్రం లేదా జనపదం అనేది ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. రాష్ట్రం లేదా జనపదం లేదా సామ్రాజ్యం అనేది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. కొన్ని తెగల సముదాయం కలిపి ఒక జనపదం లేదా సామ్రాజ్యం లేదా రాష్ట్రంగా ఆవిర్భవించింది ఈ మలివేద కాలంలోనే. తెగ నాయకుడుగా ఉన్న రాజన్ లేదా రాజు ఒక తెగ రాజ్యం అనేది ఒక జనపదంగా మారేసరికి అతడు పూర్తి స్థాయి నిరంకుశ అధికారాలు, సార్వభౌమాధికారాలు కలిగిన పాలకుడిగా మారాడు. అందులో భాగంగానే అతను ఈ యొక్క మలివేద కాలంకి వచ్చేసరికి ఏక్ విరాట్, సామ్రాట్, స్వరాట్, భోజ అనేటటువంటి ఈ పూర్తి సార్వభౌమాధికార బిరుదులతో నిరంకుశ అధికారాల్లో కలిగి ఉండడం జరిగింది మలివేద కాలంలో. ఏక్ విరాట్, సామ్రాట్, స్వరాట్, భోజ, మహాభోజ వంటి బిరుదులను కలిగి ఉన్నటువంటి వాడిగా, అత్యంత శక్తివంతమైనటువంటి వాడిగా ఈయన ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. మలివేద కాలం నాటి రాజు లేదా చక్రవర్తి ఒక జనపదం లేదా ఒక సామ్రాజ్యాన్ని అధిపతిగా ఉండడం జరిగింది. అందులో భాగంగానే సేమ్ ఇక్కడ కూడా తాను పూర్తి స్థాయిలో అంటే తాను పూర్తి సర్వాధికారాలు కలిగి ఉన్నాడు. అన్ని తన కనుసైగల్లోనే నడపడం వలన ఈ సభా సమితి అనేటటువంటి అసెంబ్లీలు ప్రాధాన్యత కోల్పోయాయి. రాజుకు సలహాలు ఇచ్చేటటువంటి సభా సమితిలు, రాజును నియమించే అధికారం కలిగినటువంటి ఈ సమితిలు తమ ప్రాధాన్యతను మలివేద కాలంలో కోల్పోయాయి. స్త్రీ ప్రాధాన్యత తగ్గడంతో స్త్రీలకు సంబంధించిన ప్రత్యేకమైన అసెంబ్లీగా చెప్పబడ్డ విధాత పూర్తిగా రద్దు కావడం జరిగింది లేదా అదృశ్యం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యుద్ధ వ్యవహారాలకు సంబంధించిన, రక్షణ మండలికి సంబంధించిన, ఆయుధ పరికరాల కొనుగోలుకు సంబంధించినటువంటి, గుర్రాల కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ అసెంబ్లీగా చెప్పబడినటువంటి ఘన అనేటటువంటి ఈ యొక్క అసెంబ్లీ, అసెంబ్లీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మాత్రమే మలివేద కాలంలో రాజు యొక్క కనుసైగల్లో నడవడం అనేది జరిగింది. అలాగే సేమ్ తొలివేద కాలంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ముఖ్యమైన మంత్రి మండలి 12 రత్నిన్స్, ఈ 12 రత్నిన్స్ ఎవరైతే ఉన్నారో ఇదే 12 రత్నిన్స్తో ఈ ముఖ్యమైనటువంటి ఒక క్యాబినెట్ ఏర్పాటు చేసి, ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసి ముఖ్యమైనటువంటి ఆ మంత్రులు లేదా అధికారులతో తన యొక్క పరిపాలనను ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క మలివేద కాలం నాటి రాజు లేదా చక్రవర్తి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే మీకు ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క పురోహితుడు కానీ, సేనాని కానీ, అలాగే మనకు ఇక్కడ పురపతి కానీ, అలాగే ఉగ్ర కానీ, బాగదూగా కానీ, సంగ్రహిత్రి కానీ, అక్షవాప కానీ, అలాగే శతపతి కానీ, స్థపతి కానీ, వ్రజపతి కానీ వీళ్ళంతా కూడా ముఖ్యమైనటువంటి ఈ యొక్క అధికారులతో మంత్రిమండలిని ఏర్పాటు చేసి మంచిగా ఒక పూర్తి స్థాయి పరిపాలన ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు మలివేద కాలం నాటి రాజు లేదా చక్రవర్తి. అంతేకాదు ముఖ్యంగా సైనిక వ్యవస్థను పటిష్టవంతపరిచాడు. పరిపాలన సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి మలివేద కాలంలో రాజు ప్రజల వద్ద నుండి 3 రకాల పన్నులను కీలకంగా వసూలు చేయడం జరిగింది. తొలివేద
కాలంలో తెగ ప్రజలు రాజన్ లేదా రాజుకు స్వచ్ఛందంగా చెల్లించే ఈ యొక్క విరాళంగా చెప్పబడుతున్నటువంటి బలిని ప్రజల మీద మనకు సాధారణ పన్నుగా ఖచ్చితంగా చెల్లించాల్సిన పన్నుగా విధించి వసూలు చేశాడు. బాగా అనేది వ్యవసాయ పన్నుగా విధించి వసూలు చేశాడు. ఈ శుల్క అనేది మిగతా వ్యవసాయ ఉత్పత్తులపై విధించి వసూలు చేసే పన్నుగా శుల్క అనే పన్నును విధించి వసూలు చేశాడు. పండిన పంటలో ఒక భాగంగా విధించి వసూలు చేసే పన్నుగా బాగాను విధించాడు. 1/6 వంతుగా. బలి అనే పన్నును ఈ యొక్క భూమిపై వేసే సాధారణమైన పన్నుగా ఈ యొక్క ఆనాటి మలివేద కాలం నాటి రాజు లేదా చక్రవర్తి ప్రజల వద్ద నుండి విధించి వసూలు చేయడం అనేటటువంటి విషయం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మిత్రులారా. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మలివేద కాలంలో రాజు తొలివేద కాలంలో గోవుల కోసం, నీటి కోసం, గడ్డి భూముల కోసం యుద్ధాలు చేస్తే, మలివేద కాలంలో ఈ జనపదాలు లేదా రాజ్యాలను ఆక్రమించడానికి యుద్ధాలు చేశారు. ఒక రాజ్యానికి చెందిన చక్రవర్తి మరొక రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని తమ రాజ్యంలో కలిపేసుకొని తన రాజ్యాన్ని నలుదిక్కుల విస్తరించాలనుకొని ప్రయత్నం చేయడం జరిగింది మలివేద కాలంకి వచ్చేసరికి. అందులో భాగంగానే మలివేద కాలంలో తన రాజ్య విస్తరణను చేసుకోవడానికి, ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవడానికి ఎక్కువగా యుద్ధాలు జరిగాయి. అందులో భాగంగానే మలివేద కాలం నాటి రాజు పూర్తి సార్వభౌమాధికారుడుగా ఉండడానికి, అలాగే దైవత్వాన్ని పొందడానికి, రాజ్య విస్తరణ చేయడానికి, కీర్తి ప్రతిష్టలు రావడానికి, ముఖ్యంగా ఈ వర్ణ వ్యవస్థలో అగ్రవర్ణంగా ఉన్నటువంటి వారైన బ్రాహ్మణుల సహకారంతో అశ్వమేధ యాగం, అలాగే రాజసూయ యాగం, అలాగే వాజపేయ యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, వాజపేయ యాగం అనేటటువంటి ఈ 3 యాగాలను, అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ 3 యాగాలను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. రాజ్య విస్తరణ కోసం పూర్తి స్థాయిలో బ్రాహ్మణుల సహకారంతో వీటిని ముందుంచి ఆ యాగాలను పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ మలివేద కాలం నాటికి వచ్చేసరికి ప్రధానంగా తొలివేద కాలంలో భరత శత్రు తెగలుగా పేరుగాంచిన భరత, పురు అనేటటువంటి ఈ 2 తెగలు ఈ మలివేద కాలంకి వచ్చేసరికి వర్ణ సాంకర్యం చెంది ఈ యొక్క భరత, పురు అనే తెగలు కురు అనేటటువంటి కొత్త తెగగా అవతరించడం జరిగింది. ఆ కురు వంశానికి చెందినటువంటి వారే కౌరవులు, పాండవులు. వారి మధ్య రాజ్యం మీద ఆధిపత్యం కోసం జరిగినటువంటి యుద్ధమే ఈ యొక్క కురుక్షేత్ర మహాసంగ్రామం. ఇది నేటి హర్యానాలోని కురుక్షేత్ర, పానిపట్టుకు దగ్గర ఉన్నటువంటి కురుక్షేత్ర అనే ప్రాంతం వద్ద జరిగినట్టుగా మనకు చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే రొమిల్ల తాపర ప్రకారం క్రీస్తు పూర్వం 950 BCలో ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే 18 రోజుల పాటు జరిగిన ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవులు 100 మంది అయినటువంటి కౌరవులను 5గురు అయినటువంటి పాండవులు ఈ యొక్క శ్రీకృష్ణుడు ఈ యొక్క సహాయంతో, దేవుడి సహాయంతో వీళ్ళు గెలిచినట్లుగా మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో మనకు ప్రధానంగా తెలుస్తుంది మిత్రులారా. ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ముఖ్యంగా మలివేద కాలంలో, తొలివేద కాలంలో లేనటువంటి యజ్ఞయాగాలు, హోమగుండాల నిర్మాణం, జంతు బలులు, క్రతువులు, సంస్కారాలు, హోమాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా విస్తృతం కావడం అనేటటువంటిది జరిగింది ఈ యొక్క మలివేద కాలంలో. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఈ మలివేద కాలం నాటికి రాజు పూర్తి శక్తివంతుడిగా తయారై తన యొక్క కనుసైగల అధికారులు పనితీరు చేసేటట్లుగా చేసుకొని పూర్తి స్థాయి పరిపాలనను ఈ యొక్క సమర్థవంతమైన కేంద్రీకృతమైన వ్యవస్థగా దాన్ని తీర్చిదిద్దడంలో 100% సఫలీకృతుడు అయ్యాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. సో ఇది మనకు ఓవరాల్గా ఎస్పెషల్లీ రాజకీయ పరిస్థితులు అన్నప్పుడు ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి సమాచారం అనేటటువంటిది మీ యొక్క మైండ్లో ఉండాలి. ఇది రాజకీయ పరిస్థితులకు సంబంధించిన సమాచారం. మరి ఇక్కడ ఈ మలివేద కాలంకి వచ్చేసరికి మరి ఆర్థిక పరిస్థితులు చోటు చేసుకున్నవి ఏమిటి? సో ఆర్థిక పరిస్థితులు,
సో మలివేద కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అంటే ఇక్కడ ప్రధానంగా మలివేద కాలం నాటికి ఆరుల యొక్క ప్రధాన వృత్తి ఏమైందంటే వ్యవసాయం అయింది. మలివేద కాలం నాటి ఆరుల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం అయింది. అలాగే తర్వాత మనకి ఇక్కడ పశుపోషణ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వ్యాపారం వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా పరిశ్రమలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయంలో భాగంగా వీరు వరి, అలాగే బార్లీ, అలాగే గోధుమ వంటి పంటలను, అలాగే జొన్న, మొక్కజొన్న, సుగంధ ద్రవ్యాలు, నువ్వులు, అలాగే నూనె గింజలు, పప్పు దినుసులు లేదా పప్పు ధాన్యాలు, అలాగే కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా వీళ్ళు పండించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఖరీఫ్ రబీ 2 పంట కాలాల్లో వీళ్ళు నాగలిని పొలాలతో దున్ని వీళ్ళు వ్యవసాయం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చెరువులు, బావులు, అలాగే కాలువల ద్వారా వీరు వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకోవడం జరిగింది. ఈ యొక్క మలివేద కాలంకి వచ్చేసరికి ఇక తర్వాత రెండవ ప్రాధాన్యత పశుపోషణకి ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి వ్యాపారము ఇక్కడ ఎక్కువగా కొనసాగింది వ్యాపారం. దానికి గల కారణాలు ఈ మలివేద కాలంలో నాణెముల యొక్క వాడకం అనేది పూర్తిగా చలామణిలోకి రావడం జరిగింది. నాణెముల యొక్క వాడకం పూర్తిగా చలామణిలోకి వచ్చింది. అందులో తొలివేద కాలంలో నిష్క అనే బంగారు నాణాన్ని మాత్రమే ఉపయోగిస్తే మలివేద కాలంలో శతమాన, అలాగే కర్షాపానం. సో శతమాన అంటే ఇక్కడ వెండి నాణెము, కర్షాపానం అంటే ఇక్కడ రాగి నాణెములు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఆల్రెడీ తొలివేద కాలంలో ఉన్న ప్రాచుర్యంలో ఉన్న నిష్క అనే బంగారు నాణ్యంతో పాటు శతమానం అనే వెండి నాణం, కర్షాపానం అనే రాగి నాణాలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం ఈ కాలం నాటి వ్యాపార అభివృద్ధికి సంకేతాలుగా చెప్పవచ్చును. అలాగే ముఖ్యంగా ఇక్కడ బార్టర్ సిస్టమ్ అనేది ఇక లేదు. నాణెముల వాడకం అనేది పూర్తిగా చలామణిలోకి వచ్చింది. దానిలో భాగంగానే వీళ్ళు ఈజిప్టు, పశ్చిమాసియా దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, పర్షియా వంటి ముఖ్యమైనటువంటి విదేశాలతో అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను వీళ్ళు కొనసాగించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ యొక్క టైంలోనే మొట్టమొదటిసారిగా వ్యాపార అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఇనుము అనేది కూడా మనం మర్చిపోవద్దు. ఇనుమును కనుగొనడం అనేది మలివేద కాలం నాటి ఆర్థిక పరిస్థితులను పూర్తి స్థాయిలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ముఖ్యమైన పరిణామంగా చెప్తాం ఇనుము. ఈ ఇనుము మొట్టమొదటిసారిగా మలివేద కాలం నాటికి అనగా క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం నాటికి నేటి ఆఫ్ఘనిస్తాన్లోని గాంధారా ప్రాంతంలో ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఇనుమును కనుక్కున్నారు. అంటే సింధు నాగరికత ప్రజలకి, తొలివేద కాలపు నాగరికత ఆర్యులకి తెలియని ఏకైక లోహమైన ఇనుమును మలివేద కాలపు ఆర్యులు తమ యొక్క నాగరికత కాలంలో నేటి ఆఫ్ఘనిస్తాన్లోని గాంధారా ప్రాంతంలో క్రీస్తుపూర్వం 1000 సంవత్సరంలో కనుగొని జరిగింది. ఆనాడు కనుగొనబడినటువంటి ఆ ఇనుము నేటికి కొనసాగుతూనే ఉండడం అనేది గమనార్హం, మనము అభినందించదగ్గ విషయం. అలాగే ఈ ఇనుమును వేదాలలో శ్యామ అయాస్ లేదా కృష్ణ అయాస్గా దీన్ని పేర్కొనడం జరిగింది. వేదాల్లో ఇనుమును శ్యామ అయాస్ లేదా కృష్ణ అయాస్గా పేర్కొనడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ఈ యొక్క పరిశ్రమలు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వస్త్ర పరిశ్రమతో పాటు ఆభరణాల పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, అలాగే వడ్రంగి పరిశ్రమ. ఇక్కడ చూడండి, వస్త్ర పరిశ్రమ ఉంది, ఆభరణాల పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ, అలాగే కుండల పరిశ్రమ, అలాగే లోహ పరిశ్రమ అనేటువంటి వస్త్ర పరిశ్రమ లేదా చేనేత, ఆభరణాలు, వడ్రంగి, కుండల పరిశ్రమ, లోహ పరిశ్రమ ఇవన్నీ కూడా మలివేద కాలం నాటికి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పరిశ్రమలుగా వీటిని మనం చెప్తాము. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ కాలం నాటి మలివేద కాలం నాటి ఆర్యులు కూడా ఇక్కడ ముఖ్యంగా నలుపు ఎరుపు రంగు కుండలు, అలాగే బూడిద రంగు కుండలు తయారు చేసుకున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కువగా ఎరుపు రంగు కుండలు వాడారు. వీళ్ళ కాలం తయారు చేసుకున్నటువంటి కుండలనే పెయింటెడ్ గ్రేవేర్, ఈ యొక్క కుండలకు పెయింటెడ్ గ్రేవేర్ PGW అని ఈ యొక్క తొలివేద అండ్ మలివేద కాలపు ఆర్యులు కాలంలో తయారైన కుండలకు గల పేరు PGW. అంటే
పెయింటెడ్ గ్రేవేర్ ఈ యొక్క పాట్స్ అని పేరు. సో పాటి ఇక్కడ ఈ ముఖ్యమైనటువంటి ఈ పెయింటెడ్ గ్రేవేర్ అనేటటువంటి పాటరీస్ సంబంధించిన కుండల పరిశ్రమకు సంబంధించినవి కూడా ఎక్కువగా ఈ మలివేద కాలంలో ఎక్కువగా పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది మిత్రులారా. ఇదంతా కూడా మనకు ఓవరాల్ వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నప్పుడు ఈ సమాచారం మొత్తం కూడా మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ లాస్ట్ది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మత పరిస్థితులు. సో మలివేద కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మత పరిస్థితులు ఏమిటి, మరి ఇక్కడ చోటు చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి మత పరిస్థితులు, మరి దానికి సంబంధించినటువంటి సమాచారం అంటే తొలివేద కాలంలో ఆర్యులు ప్రకృతి దేవతారాధకులు. ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రకృతి దేవతారాధకుల యొక్క స్థానం తగ్గి ఇక్కడ త్రిమూర్తుల యొక్క ఆరాధన అనేది ప్రారంభం కావడం అనేది జరిగింది. త్రిమూర్తుల యొక్క ఆరాధన అంటే ఇక్కడ ప్రజాపతి, అలాగే విష్ణువు, అలాగే ఇక్కడ మనకు శివుడు, వీరి యొక్క ఆరాధన ప్రారంభం కావడం జరిగింది. సో ప్రజాపతి, విష్ణువు, శివుడు వీళ్ళ యొక్క ఆరాధన అనేటటువంటిది ప్రారంభం కావడం జరిగింది. వీరు తమ ప్రాధాన్యతను ప్రకృతి దేవతారాధకులుగా అంటే ప్రకృతి దేవతా దేవుళ్ళైనటువంటి ఇక్కడ ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, అలాగే సోముడు వీళ్ళ ప్రాధాన్యత తగ్గి వీళ్ళు అష్టదిక్పాలకులుగా మారిపోయారు. పూర్తి ప్రాధాన్యత కలిగిన దేవుళ్ళుగా త్రిమూర్తుల ఆరాధన అనేటి ఈ మలివేద కాలంలో ప్రారంభం కావడం జరిగింది. మరి తొలివేద కాలంలో ముఖ్యమైన దేవతా దేవుళ్ళుగా చెప్పబడ్డ ఈ ప్రకృతి దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడు అనేటటువంటి ఈ దేవతలు పూర్తి స్థాయిలో అష్టదిక్పాలకులుగా ఆ ప్రాధాన్యతను పొందడం అనేది జరిగింది. ప్రజాపతి అంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణువు, శివుడు సృష్టి స్థితి లయకారకులుగా పేరుగాంచినటువంటి ఈ త్రిమూర్తులతో పాటు ఈ యొక్క త్రిమూర్తి మణులు కూడా వీరితో పాటు సమానమైనటువంటి పూజలను అందుకున్నారు. అలాగే ఈ మలివేద కాలంలోనే ముఖ్యంగా ఈ యొక్క విగ్రహారాధన అనేటటువంటిది ప్రారంభం కావడం జరిగింది. విగ్రహారాధన ప్రారంభమైంది మలివేద కాలంలోనే. విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించి పూజించేటటువంటి సాంప్రదాయం ప్రారంభమైంది ఈ మలివేద కాలంలోనే. ఎట్ ద సేమ్ టైం ఈ మలివేద కాలంలోనే ముఖ్యంగా ఈ యొక్క యజ్ఞయాగాలు, అలాగే సంస్కారాలు, వీటితో పాటు ఇక్కడ జంతు బలులు అనేటటువంటివి కూడా ఎక్కువ కావడం జరిగింది వారి యొక్క మత విశ్వాసాలలో భాగంగా. ఎస్పెషల్లీ ఈ యొక్క మలివేద కాలంలో ముఖ్యంగా ఇక్కడ ఈ శూద్రులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒకే ఒక ఈ యొక్క దైవం ఈ యొక్క పుషాన్ అనేటటువంటి ఈ యొక్క స్త్రీ దైవం ఈ యొక్క శూద్రులు పూజించినటువంటి ముఖ్యమైనటువంటి స్త్రీ దైవంగా, స్త్రీ దేవతగా ప్రసిద్ధిగాంచింది. సో మలివేద కాలంలో ఈ యొక్క శూద్రులు పూజించే శూద్రులకు సంబంధించిన ఒకే ఒక్క స్త్రీ దేవత పుషాన్. ఈ పుషాన్ని వాళ్ళు పూజించడానికి కారణం వివాహాలను జరిపించే దైవంగా, పశువులను సంరక్షించే దైవంగా ఈ పుషాన్ అనే స్త్రీ దేవతను భావించి మలివేద కాలం నాటి శూద్రులు పూర్తి స్థాయిలో వీరిని పూజించడం అనేటటువంటిది జరిగింది. మలివేద కాలం నాటి పురుషులు పూజించడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకు త్రిమూర్తుల ఆరాధన, విగ్రహారాధన, ప్రకృతి దేవతల యొక్క స్థానం తగ్గిపోయింది. అష్టదిక్పాలకులుగా వాళ్ళు తమ ప్రాధాన్యతను పొందారు. యజ్ఞయాగాదులు, సంస్కారాలు, క్రతువులు ఎక్కువయ్యాయి. వీటితో పాటు జంతు బలులు కూడా ఎక్కువయ్యాయి. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క సోమ అనే మత్తు పానీయాన్ని సేవించేవారు. సుర అనేటటువంటి పానీయాన్ని రోజువారీగా సేవించేవారు. ఇందులో సోమ అనే మత్తు పానీయాన్ని ప్రత్యేకంగా సేవించేవారు. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ పురోడాసం అనేటటువంటి పాయసాన్ని ప్రతిరోజు కూడా వాళ్ళు ఇష్టమైనటువంటి ప్రీతికరంగా చేసుకొని వాళ్ళు తినేవారు, భుజించేవారు. బార్లీ, గోధుమలు, అలాగే మన పాలు, వెన్నె లేదా నెయ్యి, దానితో పాటు చెరుకు రసం వీటిని కలుపుకొని ఇందులో పూర్తి స్థాయిగా పురోడాసం పాయసాన్ని తయారు చేసుకొని, పురోడాసం అంటే పాయసాన్ని తయారు చేసుకొని వారు భుజించేవారు. అలాగే యజ్ఞయాగాదుల్లో కొన్ని సందర్భాల్లో తొలివేద కాలంలో పవిత్రమైనటువంటి ఈ గోవు అనే ఆవు అనే జంతువును కూడా బలిచ్చి
దాని మాంసాన్ని ఇంటికి వచ్చిన అతిథికి ఆ ప్రేమతో వడ్డించేవారు. అలా ఆ గోవు మాంసాన్ని భుజించిన అతిథి గోగన అనేటటువంటి పేరుతో పిలువబడడం అనేది జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చును. సో ఇక్కడ ఓవరాల్గా ఇది మనకు ఓవరాల్గా మలివేద కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క సామాజిక కానీ రాజకీయ కానీ ఆర్థిక కానీ మత పరిస్థితులకు సంబంధించిన సమాచారం అన్నప్పుడు ఇది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో మలివేద కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయింది, అక్కడ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము, సామాజిక రాజకీయ ఆర్థిక మత పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా చదువుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు మలివేద కాల ఆర్యుల నాగరికతకు సంబంధించిన సమాచారం.